హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఏమిటి ఇలాగా బ్రెడ్ ముక్కల్ని ఇలాగ చేసేసినాను అనుకుంటున్నారా? బ్రెడ్ ముక్కల్ని ఇలా మనం సన్నగా అంటున్నాను, ఇలా పీసెస్గా చేసేసుకుని సైడ్స్ ఏం తీయక్కర్లేదు. అలాగే బ్రెడ్లో ఉంటాయి లాస్ట్ ఒకటి, అలాగే స్టార్టింగ్ ఒకటి ఉంటుంది చూసారా, ఇలాగా అది కూడా మనం ఏమీ తీయక్కర్లేదు, పక్కన పడేయక్కర్లేదు, అవి కూడా మనం వాడేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను డబుల్ కా మీఠా చేసినాను. డబుల్ కా మీఠాని చాలామంది నేతిలో వేయిస్తారు, నూనెలో వేయిస్తారు, అబ్బాబాబా చాలా చేస్తారు. కానీ అలా అక్కర్లేకుండా నేను ఫస్ట్ ఇలా రోస్ట్ చేసేసుకుంటాను. సో దానికి ఉన్న తేమంతా వెళ్ళిపోతుంది. ఇలా ఇలా మనకి బాగా ఎర్రగా కాలుతాయి అనమాట. ఒక్కొక్క బ్రెడ్ పీస్ బాగా ఎర్రగా కాలేక అప్పుడు మనం చేసుకున్నాం అనుకోండి, లేకపోతే మొత్తం అంతా డబల్ కా మీఠా అంతా నెయ్యి అయిపోయి అసలు మనకి స్వీట్ తినగానే మొహం వచ్చేస్తుంది, కొంచెం తినగానే మనకి మొహం వచ్చేస్తుంది. అలా కాకుండా మొహం అంటే ఇంకా మళ్ళీ తినాలనిపించదు. కొన్నాళ్ళ వరకు మనం స్వీట్ జోలికి వెళ్ళని చూడండి, అప్పుడప్పుడు అలా అయిపోతుంది. అలా కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు కరెక్ట్గా మనం చేసేటప్పుడు నెయ్యి వేసినప్పుడు అది కరెక్ట్గా కాంపెన్సేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఒక స్పూన్ నెయ్యి వేసేసి ఇవి ఇలా చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇక్కడ కూడా నేను చేసి పెట్టుకున్నాను, ఇక్కడ కూడా చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ బాగా వేయించేసుకున్నాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. సో అవి వేయించి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే నేను అదే ప్యాన్లో నేను నెయ్యి వేసేసాను, ఒక స్పూన్ నెయ్యి వేసేసి జీడిపప్పులు, బాదం పప్పులు, అలాగే కిస్మిస్ ఇంకోసారి నెయ్యి వేసానండి. నేను చెప్పాను కదండి, అందుకే నేను వాటిల్ని రోస్ట్ చేశానమాట. అంటే నెయ్యి కొంచెమే నెయ్యి వేసి రోస్ట్ చేశాను. ఇలాగా స్పూన్లు వేయలేదు, ఎందుకంటే చాలా వెగట్ వచ్చేస్తుంది మనకి. తిన్న కొద్దీ వెగట్ వచ్చేస్తుంది, తినలేము, మొహం వచ్చేస్తుంది అంటాను చూసారా, అది అయిపోతుంది. సో బాగా పడుతుంది, ఇంకా లాస్ట్లో కూడా మనం వేస్తాం కాబట్టి నెయ్యి. సో ఇప్పుడైతే ఇది బాగా వేయించేసుకోవాలండి. వేయించేసుకుని పక్కన తీసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇప్పుడు అదే ప్యాన్లో నేను మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ వేసేసుకున్నాను. మనం పీసెస్గా చేసుకుని రోస్ట్ చేసి పెట్టుకున్నవి. ఇప్పుడు మనం పాలు పోసేసుకుందాం. పాలు పోసేసి వీటిని ఇలాగా మొత్తంగా కిందకి పంపించేయాలి. సో దట్ ఇవి పాలల్లో ఉడకాలన్నమాట, మెత్తగా సాఫ్ట్ అయ్యే వరకు ఉడకాలి. నో ప్రాబ్లం అండి, ఇంత పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయా అని అనుకుంటారేమో, లేదు, సాఫ్ట్గా అయిపోయాక అది మొత్తం అంతా మనకి చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది. అంటే మనకి డబుల్గా మీఠా ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే మనం ఇలాగ పాలు పోసేసుకుందాము. పాలు పోసేసుకుని దీన్ని సాఫ్ట్గా చేసేసుకుందాం. ఇంకొన్ని పాలు పడతాయండి, పాలతోనే ఎక్కువ చేస్తారు. షుగర్ ఇది. సో దీన్ని సాఫ్ట్ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. అలా విడతలుగా ఇది దగ్గర అయ్యే వరకు కొంచెం ఎక్కువ పాలే పడతాయి. ఇది కొంచెం అన్నిటికీ పట్టే వరకు చూడండి, చాలు. ఓకేనా? సో ప్రతి బ్రెడ్ ముక్కకి పాలు పడితే చాలు, అది సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయిపోయాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. కొంచెం దగ్గరగా వచ్చేసింది కదండి, ఇప్పుడు మనం షుగర్ వేసేసుకుందాం. నేను ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి నేను ఒక గ్లాస్ దీనికి సరిపడంతా తీసేసుకున్నాను. సరిపోయేటంతా తీసుకుని నేను ఇలా పూర్తిగా ఈ షుగర్ అంతా దీనికి ఈ బ్రెడ్స్కి పట్టేయాలన్నమాట. మళ్ళీ ఇంకొంచెం పాలు పోస్తాను. ఇప్పుడు పూర్తిగా కలిపేసుకోవాలండి. ఇది దగ్గరికి వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, పంచదార వేసాక మనకి నేను చెప్పాను కదండి, అంత పెద్ద పెద్ద ముక్కలు వేసుకున్నా ఏం బాధపడక్కర్లేదు, చక్కగా మనకి కావాల్సిన విధిలో వచ్చేస్తుందని. సో పంచదార వేసుకున్నాక కూడా 2-3 విడతలు అలాగే వదిలేయాలండి. సో దట్ ఆ పాకం అంతా దీనికి పట్టేస్తుంది మన బ్రెడ్స్కి. సో అది మనము పాలే పోసాను, నీళ్ళు ఎలాంటివి పోయలేదు, చిక్కటి పాలు పోస్తూ చేస్తున్నాం. సో ఇలా మనం కలుపుతూనే ఉండాలి. ఒక 2-3 విడతలు అలా కలుపుతూనే ఉండాలి. కలిపాక మొత్తం అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. అంటే మళ్ళీ ఇంకొంచెం సేపు అయ్యాక దగ్గర అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో చూసారు కదండి, బాగా మనకి డబుల్ కా మీఠా ఎలా ఉంటుందో అలా అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి. అసలు నెయ్యి దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు, దీని దగ్గర మాత్రం డబుల్ కా మీఠా అంటేనే నేతితో ఫుల్ ఉంటుంది. సో ఎంత వేసుకోవాలో అంత వేసేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. మరీ తగ్గించేస్తే కూడా బాగోదు, మరీ ఎక్కిస్తే కూడా బాగోదు. సో ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను మిల్క్ మేడ్ వేసేస్తాను. మిల్క్ మేడ్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఏదైనా ఫ్రెష్ క్రీమ్ లాంటిదైనా కొంచెం వేసేసుకోండి. ఇది కొంచెం వేడెక్కితే కానీ వదలదు అది. సో వేడెక్కాక అదే వదిలేస్తుంది, అలా వేసేసుకోండి. ఇప్పుడు నేను ఇలాచీ వేసేసుకుంటానండి. అదే నేను ఒలిచి పెట్టుకున్న ఇలాచీ వేసేసుకుంటా. అంటే పంటి కింద పడితే బాగుంటుంది కదా, సో ఒలిచి పెట్టుకున్న ఇలాచీ వేసేస్తాను. అలాగే చూసారు కదా, ఇది కరిగిపోతుందండి మొత్తం. సో ఒక్క స్పూన్ మిల్క్ మేడ్ వేస్తే చాలు, చాలా రిచ్గా తయారైపోతుంది. సో అలా వేసేసాక ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటాను చూసారా, ఆ ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. అలాగా ఒక 2 స్పూన్స్.
3 స్పూన్స్ సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఇది అక్కడ పెడదాం దీన్ని ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక ఇంకొక నిమిషం దీన్ని ఇలాగే వదిలేసుకోవాలి. మొత్తం అంతా ఈ మనం వేసిన ఇలాచీ పౌడర్ అలాగే మిల్క్ మేడ్ అంతా దీనికి వెళ్ళిపోవాలి. దీనికి వెళ్ళిపోయాక మనం వేసిన నెయ్యి కూడా దీంట్లోకి వెళ్ళాలి. సో ఇంకొకసారి నెయ్యి వేసేస్తాను. ఇప్పుడు ఒక్కసారి బాగా దగ్గరికి వచ్చేయాలంటే ఇదంతా పీల్చుకోవాలి. ఇదంతా అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మిల్క్ మేడ్ వేసేసాము, అన్నీ వేసేసాం మనం. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను. ఇందాక మీ ముందే నేను అన్నీ వేయించి పెట్టుకున్నాను కదా, అవన్నీ వేసేస్తున్నాను. కిస్మిస్, జీడిపప్పు అలాగే మన బాదం పప్పు అన్నీ వేసేస్తున్నాను. మిగతావి ఏమైనా కావాల్సిన వాళ్ళు మిగతావి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను వేసేసాను. వేయవలసినవి అన్నీ వేసేసాను, ఇలాచీ పౌడర్తో సహా అన్నీ వేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నెయ్యి. అందుకే చెప్తున్నాను, దీనికి బాగా నెయ్యి పడుతుందనే నేను ఇందాక అక్కడ తగ్గించేశాను. సో మళ్ళీ ఎక్కువ నెయ్యి అయితే కూడా తినలేరు కదా, సో ఈ మాత్రం సరిపోతుంది. చాలా రిచ్ ఫుడ్ అండి ఇది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే సో డబల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎలాంటి బర్త్డే ఫంక్షన్స్ వచ్చినా, ఎలాంటి ఫెస్టివల్స్ వచ్చినా, ఎప్పుడైనా తినాలని అనిపించినా హ్యాపీగా బ్రెడ్ ఉంటే చాలు ఇంట్లో మనం ఇలా చేసి పెట్టేసుకోవచ్చు. చాలా ఇంకా కలర్స్ ఎలాంటివి వేయకండి, ఇలా న్యాచురల్గానే మన డబల్ కా మీఠా ఎలా ఉంటుందో అలాగే తినాలి తప్ప కలర్స్ వేసుకుంటే మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి నేను ఇంకా కలర్స్ వేసుకోమని చెప్పట్లేదు. ఇలా డైరెక్ట్గా ఇలా మంచిగా ప్రతి బైట్లోనూ మనకి ప్రతి స్పూన్లోనూ ఒక జీడిపప్పు కానీ కిస్మిస్లు కానీ బాదం పప్పులు కానీ వస్తుంటాయి. సో తప్పకుండా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉండే బాదం డబల్ కా మీఠా చాలా 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 టేస్టీగా ఉంటుంది. అందరికీ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, చాలామంది ఇష్టపడతారు డబల్ కా మీఠా అంటే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. చాలా ఈజీగా చూపించేశాను మీకు, ఎక్కువ నెయ్యి ఖర్చు పెట్టక్కర్లేకుండా కూడా మీకు చూపించాను కాబట్టి తప్పకుండా చేసుకోండి. అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.